కాక్రోచ్ జనతా పార్టీ వ్యవహారాలకి ప్రతిగా మరొక వైపున యువతరానికి సంబంధించినటువంటి అంశాలని తెలుసుకునేందుకు ఆర్ఎస్ఎస్ చీఫ్ నిన్న మీటింగ్ పెట్టారు మహారాష్ట్రలో. అదే సందర్భంలో వాళ్ళతో తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన అనేది ఒక చట్టబద్ధమైన సంభాషణ రూపం. దాని లక్ష్యం విభేదాలు సృష్టించడమే కాకుండా ఏకాభిప్రాయం సాధించడం కావాలి అన్నారు ఆయన. భారతదేశ విద్యా వ్యవస్థ మీద యువతరంలో వ్యక్తమవుతున్న ఆందోళన ముమ్మాటికి వాస్తవం. వాళ్ళ ఆందోళనలో న్యాయం ఉంది. విద్యారంగంపై ప్రభుత్వ వ్యయాన్ని జీడిపిలో 6% పెంచాలని తేల్చి చెప్పారు. విద్య అనేది వ్యాపారం కాదు, అది అందరికీ అందుబాటులో ఉండేలా రూపొందించాలి. విద్యా వ్యవస్థను మెరుగుపరచడంలో సమాజం కూడా తన వంతు కృషి చేయాలి అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. ప్రజల ఆందోళనకు దిగినప్పుడు చర్చలు ఎల్లప్పుడూ మొదటి అడుగుగా ఉండాలని మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ చర్చలు ఫలించకపోతే ఏం చేయాలనేది తర్వాత ఆలోచించవచ్చని సూచించారు. పెద్దలు చెప్పిన దాన్ని ప్రశ్నించకుండా అంగీకరించే మునపటి తరాలకు భిన్నంగా నేటి జంజెట్ యువత తమ ప్రశ్నలకు గౌరవంతో పాటు తార్కిక సమాధానాలు కోరుకుంటుందని గుర్తు చేశారు. పాకిస్తాన్, చైనా వంటి దేశాలతో ఘర్షణలు జరిగినప్పుడు పౌరులు మన ప్రభుత్వానికి, సాయుధ దళాలకి అండగా నిలబడాలన్నారు. అయితే అటువంటి పరిస్థితులు ప్రజల మధ్య సంబంధాలు శాశ్వతంగా దెబ్బతీయకూడదన్నారు. స్వలింగ సంపర్కులు, ట్రాన్స్జెండర్లు సమస్యలు, స్వలింగ వివాహాలకు చట్టబద్ధత మీద ఆర్ఎస్ఎస్ అధినేత స్పందించారు. ఆ వర్గానికి చెందిన ప్రజలు భారతీయ సమాజంలో అంతర్భాగమని, వాళ్ళని ఆదరించే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉందని చెప్పారు. వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడానికి ఒక వెసులుబాటు మాత్రమే కాదు, కుటుంబం అంటే సమాజంలో ఒక యూనిట్ అని చెప్పుకొచ్చారు.